గైస్ ఎయిర్టెల్ యూజర్స్కి ఒక మంచి అప్డేట్ అయితే వస్తుంది. బట్ ఇది అందరికీ కాదు, ఇది ఫర్ ఎవర్ ఫ్రీ కాదు, ఛార్జెస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తెలిస్తే వీడియో చివరి వరకు చూడండి. బట్ మీరు మన ఛానల్ చూస్తున్న ఫస్ట్ వీడియో ఇది అయితే డెఫినెట్గా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసి వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఎయిర్టెల్ గూగుల్ వన్ పార్ట్నర్షిప్లో 100 GB స్టోరేజ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఎయిర్టెల్ యూజర్స్కి. మీలో చాలా మందికి గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ లేదా గూగుల్ క్లౌడ్ స్టోరేజ్, గూగుల్ డ్రైవ్ లేదా గూగుల్ ఫొటోస్ ఏదో ఒకటి మీకు తెలిసే ఉంటుంది. ముఖ్యంగా గూగుల్ ఫొటోస్ అయితే ఆల్మోస్ట్ 100 యూజర్స్ అందరూ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు మొబైల్ డేటా లేదా వైఫై డేటా కొంచెం కష్టంగా దొరికేది కాబట్టి అప్పుడు ప్రతి ఫోటో ఆన్లైన్లో స్టోర్ చేయడం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు అలా కాదు, అన్లిమిటెడ్ డేటా వస్తుంది, చాలా ఎల్లో వైఫై కూడా ఉంటుంది కాబట్టి గూగుల్ ఫొటోస్ ఆల్మోస్ట్ అందరూ కూడా యూజ్ చేస్తున్నారు. మిగతా సర్వీసెస్ గూగుల్ వన్కి సంబంధించిన మిగతా సర్వీసెస్ ఉపయోగించకపోయినా ఫొటోస్ అయితే యూజ్ చేస్తుంటారు. ఇక్కడ మరొక చిన్న ప్రాబ్లం ఏంటంటే మనకు గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ లేదా వాట్సాప్ బ్యాకప్ స్టోరేజ్ అనేది ఒకప్పుడు ఫ్రీగానే ఉండేది. బట్ ఇప్పుడు అది కూడా కౌంట్ అవుతుంది కాబట్టి ఈ గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ అనేది కొంచెం ఇంపార్టెంట్గా మారింది. ఒకప్పుడు ఏం జరిగేదంటే మనకి గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్తో 15 GB ఫ్రీగా స్టోరేజ్ ప్రొవైడ్ చేసేవారు. తర్వాత వాట్సాప్ బ్యాకప్ని కూడా కౌంట్ చేయడం జరిగింది. అది 1 GB అవ్వచ్చు, 10 GB అవ్వచ్చు, ఎంతైనా కానీ మీకు ఇచ్చిన 15 GB నుంచి అది మైనస్ చేయడం జరుగుతుంది. దానివల్ల మీకు యాక్చువల్ స్టోరేజ్ అంటే మీరు ఫొటోస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, డాక్యుమెంట్స్ అవ్వచ్చు, అవి స్టోర్ చేసుకునే స్పేస్ అయితే తగ్గిపోయింది. సో దానివల్ల కూడా చాలా మంది ఈ గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటూ ఉన్నారు. బట్ ఎయిర్టెల్ యూజర్స్కి అయితే మాత్రం ఇది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఎంతకాలం ప్రొవైడ్ చేస్తారో, తర్వాత ఎంత ఛార్జెస్ పడతాయి, డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. ఇక ఫస్ట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎయిర్టెల్ యూజర్స్కి గూగుల్ ప్రొవైడ్ చేస్తున్న 100 GB మొబైల్ డేటా కాదు, ఒక క్లౌడ్ స్టోరేజ్ మాత్రమే. సో మీ ఫోన్లో ఉన్న డాక్యుమెంట్స్ అవ్వచ్చు, ఇంకేమైనా ఆన్లైన్లో స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ మీ ఫోన్ పూర్తిగా పోయినా పాడైపోయినా మీ గూగుల్ అకౌంట్తో అవన్నీ కూడా 100% రికవర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు బ్యాకప్ చేసి ఉన్నట్టయితే ఈవెన్ మీ వాట్సాప్ కూడా బ్యాకప్ అవుతుంది కాబట్టి సింగిల్ చాట్ కూడా మీరు మిస్ అవ్వకుండా మొత్తం వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉంది. బట్ ప్రస్తుతానికి ఇది 15 GB ఫ్రీగా వస్తుంది. ఎయిర్టెల్ యూజర్స్కి అయితే 100 GB ఫ్రీగా వస్తుంది అనమాట. ఇక చాలామంది అనుకోవచ్చు 100 GB నేనేం చేసుకుంటారని. ఒకవేళ మీరు 100 GB యూజ్ చేసుకోలేను అనుకుంటే మీరు 5 మెంబర్స్కి ఈ గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ షేర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ షేర్ చేయడం వల్ల కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు షేర్ చేసేది స్టోరేజ్ స్పేస్ మాత్రమే, మీ డేటా కాదు. అంటే మీకు ఒక గూగుల్ వన్ అకౌంట్ ఉంది, మీరు ఫొటోస్, డాక్యుమెంట్స్, వీడియోస్ అన్నీ కూడా అందులో స్టోర్ చేశారు. మీరు అందులో నుంచి కొంత స్పేస్ మీ ఫ్రెండ్స్కో ఫ్యామిలీ మెంబర్స్కో షేర్ చేశారనుకోండి, వాళ్ళకి స్టోరేజ్ స్పేస్ మాత్రం షేర్ అవుతుంది తప్ప మీ డేటా షేర్ అవ్వదు. అలాగే మీరు షేర్ చేశారు కదా అని వాళ్ళు స్టోర్ చేసుకున్న డేటా, ఫొటోస్ అవి కూడా మీకు కూడా కనిపించవు. సో ఇది కంప్లీట్గా సెక్యూర్, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇన్ కేస్ మీ ఇంట్లో మీరు ఒక ఎయిర్టెల్ కస్టమర్ అయ్యి ఉండి మీరు కనుక ఈ ఆఫర్కి ఎలిజిబుల్ అయినట్టయితే మీరు మిగతా వాళ్ళకి కూడా స్టోరేజ్ షేర్ చేసే అవకాశం ఉంటుంది. 5 వరకు కూడా షేర్ చేయొచ్చు కాబట్టి ఓవరాల్ ప్రైస్ మీకు అంత ఎక్కువ అనిపించకపోవచ్చు. బట్ ఎంత పే చేయాలో అది కూడా చూద్దాం. బట్ ఎయిర్టెల్ యూజర్స్కి ప్రస్తుతానికి అయితే వీళ్ళు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా 6 months పాటు. సో ప్రతి నెల 130 రూపీస్ పే చేయవలసిన సబ్స్క్రిప్షన్ మీరు ఫ్రీగానే పొందొచ్చు 6 months పాటు. యాక్చువల్గా నేనైతే ప్రతి నెల 130 రూపాయలు పే చేస్తున్నాను. బట్ ఎయిర్టెల్ ఫ్రీగా ఇస్తుంది కానీ ఇమీడియట్గా నేను ఇక్కడ మూవ్ కాను. దానికి కారణం కూడా ఉంది. మరొకసారి చెప్తున్నాను, నేను నెలకి 130 రూపాయలు పే చేస్తున్నాను. అయితే మీరు ఎయిర్టెల్ కస్టమర్ అయ్యి ఉండి ఈ పర్టికులర్ ఆఫర్కి మీరు ఎలిజిబుల్ అయినట్టయితే నెలకి మీరు 6 months తర్వాత 125 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? 130 రూపాయలకి 125 రూపాయలకి పెద్ద తేడా అయితే లేదు. సో ఇక్కడ మనకి ఈ ఆఫర్ ఉంది కదా అని చాలామంది ఇమీడియట్గా ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే 6 monthsగా ఫ్రీగా ఉన్నప్పటికీ తర్వాత అయితే మనం పేమెంట్ చేయవలసి ఉంటుంది. బట్ 125 రూపాయలు పే చేస్తున్నప్పటికీ ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఈ స్టోరేజ్ మీరు షేర్ చేసుకోవచ్చు. సో ఎవరైతే షేర్ చేద్దాం అనుకుంటున్నారో 5 మెంబర్స్తో షేర్ చేసినట్టయితే 5 ఉపయోగిస్తున్నాం కదా, 125 రూపాయలు మంత్లీ పెద్ద ప్రాబ్లం కాదనుకుంటే మీరు ఇది యూజ్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఇక ఎప్పుడైనా కానీ మీరు ఈ గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ వద్దు అనుకుంటే అది క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి తీసుకున్నారు కదా, మీరు కంటిన్యూ చేస్తూనే ఉండాలని లేదు. మీరు ఎయిర్టెల్తో కాంటాక్ట్ అయ్యి దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్ మీరు ఎలిజిబుల్ కస్టమర్ అయినట్టయితే ఎయిర్టెల్ థ్యాంక్స్ అప్లికేషన్ నుంచి ఇది క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఎప్పుడైనా కానీ ఇలాంటి సబ్స్క్రిప్షన్ మనం తీసుకున్నప్పుడు వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు కదా, ఎక్కువ డేటా అయితే మనం స్టోర్ చేస్తాం. స్టోర్ చేసిన తర్వాత మనం కనుక ఆ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ఆపేసినట్టయితే వాళ్ళు కొంత లిమిటెడ్ టైం మనకి ఇచ్చి ఆ డేటా అంతా కూడా మనల్ని సేవ్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఇన్ టైంలో మనం సేవ్ చేసుకున్నట్టయితే ఓకే, లేకపోతే అది పోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటి ఫ్రీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడంలో ప్రాబ్లం ఏం లేదు. బట్ మీరు ఆ తర్వాత డేటా కూడా సేఫ్గా రిట్రీవ్ చేసుకోవడం మంచిది, ఇన్ కేస్ మీరు సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసినట్టయితే. ఇక లాస్ట్ పాయింట్కి వచ్చేసరికి మీరు ఎయిర్టెల్ యూజర్ అయినంత మాత్రాన ఈ ఆఫర్కి అయితే ఎలిజిబుల్ కాదు. ఇక్కడ ఎయిర్టెల్ ఈ ఆఫర్ అందరికీ కూడా ప్రొవైడ్ చేయడం లేదు. ముఖ్యంగా మొబైల్ ప్రీపెయిడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఆఫర్ వర్తించదు. మీరు ఏదర్
పోస్ట్ పెయిడ్ కస్టమర్ అయి ఉండాలి, లేదా వైఫై సర్వీసెస్ ఏవైనా కానీ ఎయిర్టెల్కి సంబంధించి ఉపయోగిస్తూ ఉండాలి. అంటే బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అవి ఉంటాయి కదా, అవి ఉపయోగిస్తూ ఉండాలి. సో చాలా వరకు ఎయిర్టెల్ కస్టమర్స్ని అయితే మాత్రం ఈ ఆఫర్ నుంచి పక్కకి నెట్టేసినట్టే. అయినా కానీ ఎంతో కొంతమందికి ఈ ఆఫర్ ఉపయోగపడే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్రాడ్బ్యాండ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు డేటా గురించి ఆలోచించారు కాబట్టి ప్రతి ఫోటో లేదా వీడియో వాళ్ళు క్లౌడ్కి స్టోర్ చేసే అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అలాగే స్టోరేజ్ స్పేస్ షేర్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా కూడా చాలా మందికి ఇది బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది. డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అందరికీ తెలిసే వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.